హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. రావణాసురుడి ప్రేయసి పార్ట్ 7. రుద్రాంశ్ ఇంటి నేలను తుడుస్తూ ఉండగా మీనా సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అతను చేస్తున్న పనిని చూస్తుంది. మిస్టర్ రుద్రాంశ్, ఇంకా 10 నిమిషాల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు మీరు ఈ పనిని పూర్తి చేయాలి. ఆ తర్వాత చేయాల్సిన పని కూడా మీకు గుర్తుందా? లేక ఇక ఇదే పని చేస్తూ సమయాన్ని గడిపేయాలని కలలు కంటున్నారా అని ఆమె కాళ్ళను ఊపుతూ అడిగింది. అది విన్న రుద్రాంశ్ ఆమె వైపుకు చూసి, మీరు ఏ పని అప్పగించినా నేను దాన్ని సరిగ్గా పూర్తి చేస్తాను మేడం. అది కూడా మీరు ఇచ్చిన సమయానికి ముందే ఖచ్చితంగా చేస్తాను అని గంభీరంగా అన్నాడు. ఓ, అది నాకు తెలుసు. ఇచ్చిన పని మాత్రమే కాదు, ఇవన్నీ పనులను కూడా మీరు చాలా చక్కగా చేస్తున్నారు అని మీనా గట్టిగా చెప్పింది. ఆ మాటలు విన్న రుద్రాంశ్ కనుబొమ్మలు ముడిచి మేడం అని సాగదీశాడు. ఏమీ లేదు రుద్రాంశ్, మీరు చెప్పని పనులను కూడా ముందే తెలుసుకుని చాలా చక్కగా చేస్తారని చెప్పాను. అంతే, ఇంకేమీ లేదు. మీరు మీ పని చూసుకోండిలే అని వెటకారం నిండిన గొంతుతో చెప్పి మీనా తన చూపును ఇంటి చుట్టూ తిప్పింది. అక్కడ ఒక మహిళ నడుంపై తన చిన్నారిని ఎత్తుకుని వంట చేస్తుంది. ఆమెను చూసిన మీనా తన దగ్గరకు రమ్మని పిలిచింది. ఆమె చేస్తున్న పనిని వదిలేసి తన బిడ్డను ఎత్తుకుని తొందరగా మీనా దగ్గరకు వచ్చింది. బిడ్డను ఎత్తుకుని ఎందుకు ఎంత కష్టపడుతున్నారు? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర బిడ్డను వదిలొచ్చి ఇక్కడ పని చేసుకోవచ్చు కదా అని మీనా అడిగింది. లేదమ్మా, మాకు అలా ఎవరూ లేరు. నేను నా భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అందుకే మా కుటుంబ సభ్యులు మమ్మల్ని ఇంటి నుంచి వెలివేసేశారు. ఆయన కూడా మన తోటలోనే పనిచేస్తున్నారు. నేను ఇక్కడ వంట పని చూస్తున్నాను. అమ్మ, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడంతో బిడ్డను కూడా ఇక్కడే ఉంచుకొని చూసుకుంటున్నాను అని ఆ మహిళ చెప్పింది. ఆ మాటలు విన్న మీనాకు మనసులో ఏదో తెలియని భావన కలిగింది. ఆమె చేతుల్లో ఉన్న ఆ చిన్నారి తన ముద్దు ముద్దు కళ్ళను అటు ఇటు తిప్పుతూ మీనానే చూస్తుంది. ఆ పసిపాప అందానికి మంత్రముగ్ధురాలైన మీనా ఆ చిన్నారిని ఎత్తుకోవడానికి చేయి చాచింది. కానీ ఆ చిన్నారి మాత్రం తల్లి వైపుకే తిరిగి చూసింది. మరి ఎక్కువలో ఎక్కువైతే ఆ పాపకు 7 వయసు ఉంటుందేమో. చెక్కిళ్ళు ఎర్రగా చిన్నగా ఉండగానే బొమ్మలా కనిపించే ఆ పసిపాప మీనాను ఎంతగానో ఆకర్షించింది. ఆ మహిళ మాత్రం కంగారు పడి, అయ్యో అమ్మ, మీరు నా బిడ్డని ఎత్తుకుంటారా? అందుకు కూడా మాకు అర్హత లేదమ్మా అని భయపడుతూ చెప్పింది. ఆ మాటలు విన్న మీనా చిన్నగా నిర్లక్ష్యంగా నవ్వింది. మీరింత కష్టాల్లో ఉన్నంత మాత్రాన తక్కువ స్థాయి వాళ్ళు అయిపోరు. మేము ఎలా మేము ఎలా సంపాదించి ఈ ఇంట్లో ఉంటున్నామన్న కారణంతో చాలా గొప్పవాళ్ళం కాదు. ఎవరి జీవితంలో వారికి దక్కాల్సిన గౌరవం, అవకాశాలు తప్పకుండా దక్కాలి. ఈ రోజు ఎంత కష్టపడుతున్నా మీరు రేపు తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. దాన్ని ఎవరూ ఆపలేరు. అర్హత అనేది మనసును బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఒకరి గుణాన్ని చూస్తేనే వారి నిజమైన అర్హత ఏంటో మనం తెలుసుకోగలం అని ఆ మహిళను చూస్తూ చెప్పింది. ఆ తర్వాత పాపని ఆమె దగ్గర నుంచి తీసుకోవడానికి మీనా ప్రయత్నించింది. కానీ పాప మాత్రం మీనా దగ్గరకు రావడానికి మారం చేస్తూ తల్లి దగ్గరే ఉంది. ఆ చిన్నారిని తన దగ్గరికి ఎలా రప్పించాలా అని మీనా ఆలోచిస్తూ ఉండగానే పాప ఆకలితో ఏడవడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా పాప ఏడుస్తూ ఉండటంతో మీనా కంగారు పడి, ఏమైంది? పాప బాగానే ఉందిగా, అకస్మాత్తుగా ఎందుకు ఏడుస్తుంది అని అడిగింది. ఆకలిగా ఉన్నట్టుందమ్మా, ఉదయం నుంచి ఇంకా పాలు కూడా ఇవ్వలేదు. పని పూర్తయ్యాకే పాలు ఇవ్వాలి అని ఆ మహిళ చెప్పింది. మీకు బుద్ధుందా? చిన్న పసిపాపకు తిండి కూడా పెట్టకుండా ఉంచుతున్నారా? మిమ్మల్ని ఏమనాలి అని మీనా కోపంగా మందలించింది. పాప తల్లిపాలు మాత్రమే తాగుతుందా అని అడిగింది. లేదమ్మా, కొన్ని సమయాల్లో ప్యాకెట్ పాలు కూడా ఇస్తాను అని ఆమె తల వంచుకుని చెప్పింది. ఆమె మాటలు విన్న వెంటనే మీనా వంటగదిలోకి వెళ్ళింది. పాలను వేడి చేసి ఒక గాజు గ్లాసులో పోసి ఒక చెంచా తీసుకుంది. ఆ తర్వాత వేగంగా బయటకు వచ్చి గ్లాసును చేతితో పట్టుకుని ఆ చిన్నారిని తన దగ్గరకు రమ్మని పిలిచింది. గ్లాసులో పాలు చూడగానే ఆ పాపకు ఆకలి ఎక్కువగా ఉండడంతో పాలను చూడగానే వెంటనే మీనా వైపుకు ఆత్రంగా వెళ్ళింది. ఆ చిన్నారి ఆకలిని అర్థం చేసుకున్న మీనా మనసు బరువెక్కింది. ఆమె పాపను ఎత్తుకుని బయట ఉన్న తోటలోకి తీసుకెళ్ళింది. అక్కడ ప్రకృతిని చూపిస్తూ పాపను ముద్దు చేస్తూ చెంచాతో కొద్ది కొద్దిగా పాలు తాగించడం ప్రారంభించింది. పాప కూడా ఎంతో ఆకలితో ఉండడంతో ప్రతి చెంచా పాలను ఆత్రంగా తాగుతూ మధ్యలో మీనా వైపుకు తన ముద్దు ముద్దు కళ్ళతో చూస్తుంది. ఆ దృశ్యాన్ని చూస్తున్న ఆ ఇంట్లోని మిగతా పనువాళ్ల ముఖాలలో తెలియని ఆనందం కనిపించింది. పిల్లకు ఆటలు చూపిస్తూ మీనా వాళ్ళకి ఆహారం తినిపిస్తూ పాపకి ఇక ఉండగా ఆ సమయంలోనే ఒక పనివాడు మీనా సెల్ ఫోన్ చేతితో పట్టుకుని ఆమె ముందుకు వినయంగా వచ్చి నిలబడ్డాడు. అతన్ని చూసి ఏమైంది అని అడిగింది మీనా.
మీకు ఫోన్ వచ్చిందమ్మా, అందుకే మీ ఫోన్ తీసుకుని వచ్చాను అని చెప్పి ఆమె చేతికి ఫోన్ ఇచ్చాడు. అది తీసుకున్న మీనా స్క్రీన్పై కనిపిస్తున్న వాసుదేవ్ పేరుని చూసి ఫోన్ ఎత్తి చెవికి పెట్టుకుంది. చెప్పండి నాన్న, ఇంత ఉదయాన్నే ఎందుకు ఫోన్ చేశారు, ఏం జరిగింది అని ఆమె అడిగింది. ఏం లేదు తల్లి, ఊరికే ఫోన్ చేశాను, నువ్వెలా ఉన్నావు అని ఆయన అడిగారు. ఆయన గొంతులోని బాధను మీనా వెంటనే గుర్తించింది. నేను బాగానే ఉన్నాను నాన్న, మీరు ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉన్నారు, సరిగ్గా భోజనం చేస్తున్నారా అని ఆమె ఆప్యాయంగా అడిగింది. ఏదో ఉన్నామమ్మా, మీ అమ్మ ఎక్కడ భోజనం చేస్తుంది, ఆమెను తినిపించడానికి నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది అని ఆయన బాధగా చెప్పాడు. అది విని మీనా కూడా బాధపడింది. అమ్మను జాగ్రత్తగా చూసుకోండి నాన్న, ఆవిడకు అర్చిక అంటే చాలా ప్రేమ, చాలా అనురాగం. ఇప్పుడు ఆమె కూడా లేకపోవడంతో అమ్మకు చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పింది. నేను చూసుకుంటాను తల్లి, నువ్వేమీ బాధపడుకో. అయితే నేను ఇప్పుడు నీకు ఫోన్ చేసింది వేరే విషయం కోసం అని ఆయన చెప్పి ఆగిపోయాడు. చెప్పండి నాన్న, ఏ విషయం అని మీనా అడిగింది. హర్షిక గురించి ఇప్పటి వరకు మనకి ఎలాంటి సమాచారం దొరకలేదు. నేను కూడా ఆమెను వెతకడంలో ముందుకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అందుకే ఆమె కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా అని ఆయన అడిగాడు. ఆయన మాటలు విన్న మీనా కాసేపు ఆలోచించి, వద్దు నాన్న, నాకు అలా చేయటం మంచిది అనిపించట్లేదు. మీరు పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత మీ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరూ మీకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నామనే పేరుతో మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతారు. అందుకే దీన్ని పోలీసులు ఫిర్యాదుగా మార్చకపోవటమే మంచిదని అనుకుంటున్నాను అని మీనా చెప్పింది. అది విన్న వాసుదేవ్ కూడా కాసేపు ఆలోచించాడు. అవును తల్లి, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ ఆమెను మనం ఎలాగైనా కనిపెట్టాలి. ఆమె ఎక్కడుందో ఎలా ఉందో అని ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో కూడా ఇంతవరకు మనకి ఎలాంటి సమాచారం తెలియడం లేదమ్మా అని ఆయన బాధగా అన్నారు. అది విన్న మీనా కూడా ఒక గురించి బాధపడింది. మీ కష్టం నాకు అర్థమవుతుంది నాన్న. కన్న కూతురు కనిపించకుండా పోయిందని మీరు పడుతున్న బాధను నేను పూర్తిగా అనుభవించలేకపోయినా మీ వేదన నాకు అర్థమవుతుంది. నాకు తెలిసిన ఒక దర్యాప్తు నిపుణుని ద్వారా హర్షికని వెతకమని చెప్పాను. ఆమెకు సంబంధించిన అన్ని వివరాలు వారికి ఇచ్చాను. వాళ్ళు కూడా తమ వంతుగా వెతుకుతూనే ఉన్నారు. ఖచ్చితంగా ఆమె దొరుకుతుంది. నా అంచనా నిజమైతే ఆమె ఇప్పుడు భారతదేశంలో ఉండకపోవచ్చని నాకు అనిపిస్తుంది అని మీనా చెప్పింది. అది విన్న వాసుదేవ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏంటమ్మా నువ్వు చెప్పింది? ఇక భారతదేశంలో లేకపోతే మరి ఎక్కడికి వెళ్ళుంటుంది అని అడిగాడు. నాకు కూడా అది ఖచ్చితంగా తెలియదు నాన్న, కానీ ఆమె అయితే భారతదేశంలో ఉండకపోవచ్చనే నాకు అనిపిస్తుంది. ఆర్వీ గురించి ఆమెకు బాగా తెలుసు. భారతదేశంలో ఉంటే ఆయన ఖచ్చితంగా ఆమెను కనిపెట్టేస్తాడని ఆమెకు తెలుసు. అందుకే ఆమె తప్పకుండా విదేశాలకు వెళ్ళి ఉంటుంది. కానీ ఆమె ఆలోచించని ఒక విషయం ఉంది. అది ఆర్వీ గురించి ఆమెకు పూర్తిగా తెలియకపోవటమే. ఆమె ఎక్కడ ఉన్నా ఆయన ఆమెను కనిపెట్టేస్తారు నాన్న. ఎందుకంటే ఆయనకున్న శక్తి అలాంటిది. అది మీకు బాగా తెలుసు కదా అని మీనా అడిగింది. అది తెలియకపోవటం అమ్మా, అన్నీ తెలుసు. ఆర్వీని చూస్తేనే అందరూ వణికిపోతారు భయంతో. అతని సామర్థ్యం నా సామర్థ్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అలాంటప్పుడు అతను హర్షికని ఎలా కనిపెట్టకుండా ఉంటాడు అని వాసుదేవ్ అన్నారు. అదే నాన్న, నాకు కూడా ఆయన గురించి తెలుసు. అంతేకాదు, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం హర్షిక కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేస్తే అది ఆర్వీకి మరింత కోపాన్ని తెప్పిస్తుంది. ఇప్పటికే ఆయన హర్షిక మీద చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే మనం ఆమెకు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని ఆయన అనుకుంటారు. అందుకే పోలీసులకు కంప్లైంట్ చేయొద్దని చెప్తున్నాను అని మీనా వివరించింది. ఆమె మాటలకు అంగీకరించిన వాసుదేవ్, నాకు అర్థమవుతుందమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు పూర్తిగా అర్థమైంది. ఏ సమస్య లేదు, నువ్వు నీ వైపు నుంచి ఆమెను వెతుకుతూనే ఉండు. నేను నా కూతురిని వెతికి కనిపెట్టడానికి నా వంతు ప్రయత్నిస్తాను. ఇక నీ అమ్మను ఇలా చూడటం నాతో కావడం లేదు మీనా. నీ అక్క విషయంలో ఆమె చాలా కృంగిపోయింది అని అన్నారు. ఇంతవరకు నిదానంగా మాట్లాడిన ఆయన తన భార్య గురించి మాట్లాడగానే గొంతు ఒక్కసారిగా వణికిపోయింది. తండ్రి బాధ మీనాకు అర్థమైంది. కానీ తాను కూడా ఇప్పుడు కృంగిపోతే తన తండ్రికి ధైర్యం చెప్పేవారు ఎవరూ ఉండరని ఆమెకు తెలుసు. అందుకే తనలోనే బాధను దాచుకుని తండ్రికి ధైర్యం చెప్పే గొంతుతో, నానా, హర్షికను ఎవరు ఏమీ చేయలేరు, అర్థమైందా? ఆమె నా అక్క, ఆమెకేమీ కాకుండా నేను చూసుకుంటాను, మీరు నన్ను నమ్మండి. త్వరలోనే ఆమె మీ ముందుకొచ్చి నిలబడుతుంది అని మీనా ధైర్యంగా చెప్పింది.
తన కూతురి ధైర్యాన్ని చూసి మరొకసారి మనసులోనే మెచ్చుకున్న వాసుదేవన్, సరే తల్లి, నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏదైనా జరిగితే సంకోచించకుండా నాతో చెప్పు. ఈ నాన్న దగ్గర ఏది దాచకూడదు. అర్థమైందా అని కాస్త గంభీరంగా అడిగాడు. నాకు అర్థమైంది నాన్న. మిమ్మల్ని తప్ప నేను ఇంకెవరితోనూ చెప్పుకోగలను చెప్పు, మీతో తప్ప. ఖచ్చితంగా ఏ ప్రాబ్లం వచ్చినా మీతో చెప్తాను అని మీనా చెప్పింది. సరే అమ్మా, ఇంకొక విషయం కూడా చెప్పాలి అని ఆయన కొంచెం తడబడుతూ అన్నారు. ఆయన సంకోచాన్ని గమనించిన మీనా, ఏంటి నానా, ఎందుకు ఆలోచిస్తున్నారు? నా దగ్గర మీకెందుకు ఆలోచన? ఏదైనా ఉంటే దాచకుండా చెప్పండి అని అడిగింది. హర్షిక గురించి ఆలోచిస్తూ ఉండడంతో, నీ గురించి మేము మర్చిపోయామమ్మా. నీకు చేయాల్సిన కొన్ని ఆచారాలు ఇంకా ఉన్నాయి. నిన్ను ఆర్విని ఇక మరుసటి ఇంటికి ఆహ్వానించాలి. అందుకోసం నేను మీ అమ్మ అక్కడికి రావాలని అనుకుంటున్నాం. కానీ మేము అక్కడికి వస్తే మాకు అనుమతి ఉంటుందో లేదో తెలియడం లేదు. అదే ఆలోచిస్తూ ఉన్నాను అని ఆయన బాధగా చెప్పాడు. అది విన్నా మీనా ఏమాత్రం ఆలోచించకుండా, మీరిద్దరూ బయలుదేరి రండి నాన్న. అక్కడ ఏం జరుగుతుందో నేను చూస్తాను. అంతేకాదు, మీరు అమ్మ ఇక్కడికి వచ్చే సమయానికి మీ అల్లుడు కూడా ఇక్కడే ఉంటారు. ఆయనే స్వయంగా మీ ఇద్దరిని నాతో కలిసి ఆహ్వానిస్తారు అని నిశ్చయంగా చెప్పింది. అది విన్న వాసుదేవన్ తన కూతురు ఏదైనా తొందరపాటు పని చేసి సమస్య తెచ్చుకుంటుందేమోనని భయపడ్డాడు. అనవసరంగా అల్లుడితో ఎలాంటి ప్రాబ్లం పెట్టుకోకు తల్లి. ఏదైనా ఉంటే మనం ఓపిగ్గా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. దీనికోసం నువ్వు ఆయనతో ఏదైనా గొడవ పెట్టుకున్నావని తెలిస్తే ఈ నాన్నకు చాలా కోపం వస్తుంది అని ఆయన కాస్త గట్టిగానే హెచ్చరించాడు. నానా, అదంతా నేను చూసుకుంటాను. నేనేమి చేయను. మీరు నన్ను నమ్మండి. ముందు మీరు అమ్మ ఇక్కడికి రండి. నాకు కూడా అమ్మను చూడాలని చాలా అనిపిస్తుంది అని మీనా తన మనసులోని ఆతృతను చెప్పింది. తన కూతురి ఆరాటాన్ని అర్థం చేసుకున్న వాసుదేవన్, సరే అమ్మా, సాయంత్రం నేను అమ్మ అక్కడికి వస్తామని చెప్పాడు. సరే నాన్న, వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి అని చెప్పి మీనా ఫోన్ కాల్ ముగించింది. తర్వాత ఫోన్ పనివాడికి ఇచ్చింది. ఎంతసేపు మీనా మాట్లాడుతున్న మాటలను తన పెద్ద పెద్ద కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఆసక్తిగా చూస్తున్న చెల్లిని చూసి మీనా నవ్వుకుంది. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు, ఎందుకు మౌనంగా ఉన్నావు అంటూ మరోసారి తన ఫ్రెండ్ని సమాధానం చెప్పమని ఒత్తిడి చేశాడు మిత్రన్. కానీ రావణ్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా తను సంతకం చేస్తున్న ఫైల్స్ పై శూన్యంగా చూస్తూ ఉన్నాడు. ఇలా మౌనంగా ఉంటే దాని అర్థం ఏంటి ఆర్వి? నోరు తెరిచి సమాధానం చెప్పు. నువ్వు హర్షిని నిజంగానే ప్రేమించావా, లేక ప్రేమిస్తున్నట్లు నటించావా అని మరొకసారి కోపంగా అడిగాడు. ఆ మాటలు వినగానే రావణ్లో కోపం అగ్ని పర్వతంలో ఉప్పొంగింది. ఒక్కసారిగా తన చేతిని బల్లపై బలంగా చాచాడు. ఆ దెబ్బకు గాజు టేబుల్ పగులు ఏర్పడ్డాయి. భయంతో మిత్రను వెంటనే లేచి నిలబడ్డాడు. నెమ్మదిగా తల పైకెత్తి ఇక మిత్రను వైపుకు చూసిన రావణ్ కళ్ళల్లో అగ్ని జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. అతని కళ్ళన్నీ కోపంతో ఎర్రగా మారిపోయాయి. ఆర్వి అంటూ మిత్రన్ భయంగా తడబడుతూ పిలిచాడు. రావణ్ మాత్రం టేబుల్ పై ఉన్న వస్తువులన్నిటినీ ఒక్కొక్కటిగా నేలపైకి విసిరి పగలగొట్టాడు. అతని ఆ ఉన్మాదమైన కోపం ముందు మిత్రన్ అతన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఏమాత్రం సాధ్యపడలేదు. ఏంట్రా చెప్పమంటున్నావు? ఏం చెప్పమంటావురా? నేను నిజంగానే ప్రేమించానా లేదా అనేది నీకు తెలియదేరా? చెప్పు అంటూ రావణ్ అరిచాడు. అతని గర్జనకు మిత్రన్ భయంతో 2 అడుగులు వెనక్కి వెళ్ళాడు. ఇంతకు ముందు ఎన్నోసార్లు రావణ్ కోపాన్ని చూసినప్పటికీ ఈ రోజు అతను ప్రదర్శిస్తున్న రూపం మాత్రం ఇక తెలియని భయాన్ని నింపింది మిత్రంలో. ముఖ్యంగా హర్షి పేరు వినగానే రావణ్ ముఖం అగ్ని జ్వాలలా మారిపోవడం చూసిన మిత్రన్ ఇక అనవసరంగా హర్షి గురించి ప్రస్తావించానేమోనని ఆలోచనలో లోపలే బాధపడ్డాడు. లేదురా, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు అంటూ మిత్రన్ ఏదో చెప్పబోతూ ఉండగా రావణ్ చేతిని చూపిస్తూ అతని మధ్యలోనే ఆపేశాడు. 1 రోజు 2 రోజులు కాదు, 2 సంవత్సరాలు పూర్తిగా అని రావణ్ గంభీరంగా పలికాడు. 2 సంవత్సరాలు ఆమెను ప్రేమించాను. ఆమె కూడా తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాతో నటించిందిరా. నాతో పాటే ఉండి నన్ను గమనించిన వాడివి కదరా నువ్వు. నా ప్రేమ ఎంత లోతైందో నీకు తెలియదేరా అంటూ రావణ్ కోపంగా ప్రశ్నించాడు. అతని మాటలను విన్న మిత్రం నిశ్శబ్దంగా అతన్నే చూశాడు. అయితే ఆ చూపులో ఒక ప్రశ్న స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు ప్రేమించానని చెప్తున్నావు, కానీ ఒక్కరోజైనా ప్రేమ నాకు నిజంగానే తెలియచేశావా, లేక ప్రేమిస్తున్న వాడిలా మీ ముందు నటించావా అన్న ప్రశ్న. రావణ్ కూడా మిత్రన్ ముఖాన్ని చూడలేక వేగంగా కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు శూన్యంగా చూస్తూ నిలబడ్డాడు. మిత్రన్ మాత్రం అతని దగ్గరకు నడిచి వెళ్లి అతని భుజాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పాడు. నువ్వు ప్రేమించానని చెప్తుంది నిజమే అనుకుందాం, కానీ నిజంగా ఆమెను ప్రేమించావా?
అని భయమంతా పక్కన పెట్టి గంభీరమైన గొంతుతో ప్రశ్నించాడు. ఆ మాటలకు రావణ్ కోపం మరింత పెరిగింది. వెంటనే మిత్రాన్ని చొక్కా పట్టుకుని నీకు తెలీదా అని ఉరుముతున్న గొంతుతో అడిగాడు. అతని చేతిని నిర్లక్ష్యంగా పక్కకి తోసేసిన మిత్రన్ నాకు తెలుసు, చాలా బాగా తెలుసు. నీకు ఆమెపై ప్రేమ లేదన్న విషయం నాకు చాలా బాగా తెలుసు అని పెద్దగా అరిచాడు. ఆ మాటలు విన్న రావణ్ కోపంగా అతన్నే సూటిగా చూస్తూ నిలబడ్డాడు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు అలా చూస్తే నువ్వు చెప్తున్న అబద్ధం నిజమైపోతుందా? 2 ఏళ్ళు ఆమెను ప్రేమించానని చెప్తున్నావు కదా, ఒక్కరోజైనా ఆమెను నిజంగా ప్రేమిస్తున్న వాడిలా ఆమెతో ప్రవర్తించావా అని మిత్రన్ కోపంగా ప్రశ్నించాడు. ఇప్పుడు నువ్వు మీనాతో ఎలా ఉంటున్నావో, అప్పుడు హర్షిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆమెతో ఎలా ఉన్నావో, ఈ రెండింటి మధ్య నీకేమైనా తేడా కనిపిస్తుందా అని మిత్రన్ నిలదీశాడు. అతను చెప్పిన మాటలు విన్న రావణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నువ్విప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావో ఒకసారి ఆలోచించు. మీనాను బాధ పెట్టాలనే ఉద్దేశంతోనే ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, కానీ ఇప్పుడు నిజంగానే ఆమెను బాధ పెడుతున్నావు. చెప్పు అంటూ మిత్రన్ కోపంగా ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక రావణ్ మౌనంగా అలాగే నిలబడి ఉండిపోయాడు. మరి రావణ్ నిజంగా హర్షిని ప్రేమిస్తున్నాడా? మరి ఏం జరిగింది హర్షి రావణ్ల మధ్య? చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో.